లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. కర్ణాటక ప్రభుత్వం 2025 డిసెంబర్ 3వ తారీఖున ఒక మంచి బిల్లును ప్రపోజ్ చేసింది. దాన్ని ఆల్రెడీ ఈ కర్ణాటక క్యాబినెట్ కూడా ఆమోదించింది. అది ఈ డిసెంబర్ 8వ తారీఖు నుంచి అమలు కాబోతుంది. ఆల్రెడీ డిసెంబర్ 8 ఈ రోజు నుంచి అది అమలవుతుంది. భారతదేశంలోనే ద్వేషపూరిత ప్రసంగాన్ని లక్ష్యంగా చేసుకుని దాని మీద ప్రత్యేకమైన బిల్లును ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాష్ట్రం కర్ణాటక. మొదటి రాష్ట్రం ఒక ప్రత్యేకమైన మైలురాయిగా ఉంది. మతపరమైన మైనారిటీస్ని లక్ష్యంగా చేసుకుని మత విద్వేషాలు, ద్వేషపూరిత ప్రసంగాలు, ఇలాంటి విద్వేషపూర్వకమైనటువంటి పోస్టులు ఎక్కువ అవడం 2023 నుంచి 2024లో 1165 వరకు పెరిగిపోయాయి. అంటే ప్రతి సంవత్సరం 74.4% ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇలా ప్రత్యేకంగా 1165 డాక్యుమెంట్ చేయబడినటువంటి, రుజువు చేయబడినటువంటి వ్యక్తిగత ఖాతాలన్నీ కూడా కేవలం విద్వేషం రెచ్చగొట్టడానికి, మైనారిటీస్ మీద విషం కక్కడానికి, మత విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రేరేపించబడుతున్నవి. దానిలో 995 ఛానల్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ప్రత్యేకంగా లైవ్ ఇస్తూ ఇలాంటి ప్రమోట్ చేస్తున్నాయి. మత విద్వేషాలు రెచ్చగొడుతూ హేట్ స్పీచ్ని ప్రసారం చేస్తున్నాయి. మైనారిటీలనే టార్గెట్ చేసుకుంటూ వారు చొరబాటుదారులని, అక్రమదారులని, భారతదేశానికి ముప్పు అని, యాంటీ నేషనలిస్ట్ అని ఇలా ప్రత్యేకంగా ఫేక్ న్యూస్లు క్రియేట్ చేయడం, అలా తప్పుగా చిత్రీకరించడం, వారిని టార్గెట్ చేసుకుని కావాలని హింసను ప్రేరేపించడం లాంటివి బాగా ఎక్కువగా జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ 2024 సంవత్సరానికి సంబంధించిన రిపోర్ట్ చూస్తే 995 అకౌంట్లు ఇలాంటి పర్పస్ మీద మాత్రమే నడబడుతున్నాయి. దానిలో ఫేస్బుక్ సంబంధించి 49.8% ప్రత్యేకంగా ఫేస్బుక్లో షేర్ చేస్తున్నారు. 21.2% యూట్యూబ్లో ప్రత్యేకంగా షేర్ చేస్తున్నారు. 2.31% ఇన్స్టాగ్రామ్లో ప్రేరేపిస్తున్నారు. దీనిలో 26.7% మాత్రం బీజేపీ అధికారులు, సీనియర్ బీజేపీ వ్యక్తులు, కార్యకర్తలు వీరు మాత్రం పోస్ట్ చేస్తున్నారు. ఇలా వీడియోలు కానీ, పోస్టులు కానీ యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఎక్స్లో, ఇన్స్టాగ్రామ్లో ఇలా షేర్ చేస్తూ లైవ్స్ ఇస్తున్నారు. రాజకీయ నాయకులు, తీవ్రవాద గ్రూపులు, ఉగ్రవాద గ్రూపులు ప్రత్యేకమైనటువంటి పోస్టులను ఇలా ఇదే పనిగా చేయడం అత్యంత ఇబ్బందికరమైన అంశాల్లో ఒకటి. ఇలా సోషల్ మీడియా అనేది దారి తప్పిపోయింది. ద్వేషపూరితమైన ఒక ప్లాట్ఫామ్గా తయారైంది. ఇలా మతపరమైన ద్వేషము, హింసలు మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కులం ఆధారిత వివక్ష, కుల ఆధారిత హింస కూడా, వాటిని కూడా ప్రేరేపిస్తున్నారు. భారతదేశంలో ఫేస్బుక్లోనే దాదాపు 13% ఇలా కులం మీద మాత్రమే ద్వేషపూరితమైన పోస్టులు వస్తున్నాయి. ఫేస్బుక్ వచ్చి 15 సంవత్సరాలు ఉనికిలో ఉన్నప్పటికీ కూడా 2018 నుంచి ఇండియాలో ద్వేషపూరితమైన పోస్టులు పెట్టుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అని NCDHR చాలా స్పష్టంగా తెలియజేసింది. కులం యొక్క గుర్తింపు కానీ, బహిరంగ దూషణలు, అవమానీయమైనటువంటి భాష, వారి కమెంట్లు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా జరుగుతున్నాయి. అంతేకాదు తక్కువ కులస్తులు విద్యలోనూ వృత్తిపరమైన విజయాలు గనక అందుకుంటున్నా, చదువుకుంటున్నా వారిని అనగదొక్కడానికి రిజర్వేషన్లు, అలాగే కోటా అనేటువంటి పరిభాషతో హేళన చేయడం, వాటి మీద నెగిటివ్ పోస్టులు పెట్టడం, అలాగే దేశ నాయకుల మీద, దళిత నాయకుల మీద, అంబేద్కర్ మీద కూడా అనేకమైన విమర్శలు, నెగిటివ్ కమెంట్లు, నెగిటివ్ పోస్టులు, అనేకమైన దాడులు, కులానిచివేతలకు సంబంధించిన వాటిని ఒక భయపెట్టేటువంటి కార్యక్రమాలుగా కూడా చేస్తున్నారు. సో అలా సోషల్ మీడియా అనేది కుల మత వివక్షను చూపించేటువంటి, హింసను ప్రేరేపించేటువంటిదిగా మారిపోతుంది. ముఖ్యంగా ఈ కర్ణాటకలో కూడా ఇలాంటి వివక్ష ఇంకా ఎక్కువైంది. ఎందుకు అంటే కర్ణాటకలో 2021లో క్రైస్తవ వ్యతిరేక హింస అనేటువంటిది బాగా పెరిగిపోయింది. 2021 సెప్టెంబర్లో బీజేపీ నాయకులు మత మార్పిడి నిరోధక చట్టాన్ని ప్రకటించిన తర్వాత ఈ దాడులు ఎక్కువైపోయాయి. 2021 క్రిస్మస్ సందర్భంగా కూడా అనేకమైనటువంటి గుంపులు ఆ వేడుకలను అంతరాయం కలిగించడం కానీ, అలా క్రిస్మస్లో చర్చిలు ఆపివేయడం కానీ, అనేక సంఘటనల ద్వారా అనేక మందిని గాయపరచడం, ఇలాంటి సంఘటనలు చాలా ఎక్కువ అవుతున్నాయి. అందుకోసమే ఇలాంటి హింసను జరుపుకోవడానికి తరచుగా ఇలాంటి దాడులను చిత్రీకరించి సోషల్ మీడియాలో వాటిని ప్రచారం చేసి మీరు కూడా చేయండి అని ప్రేరేపిస్తూ ఉన్నారు. అదేదో సమాజాన్ని ఉద్ధరిస్తున్నట్టు, దేశాన్ని బాగు చేస్తున్నట్టు, ఏదో మంచి చేస్తున్నట్టు, ఇతరులకు ఉపయోగపడుతున్నట్టు, నలుగురికి సమాజ సేవ చేస్తున్నట్టు వాటిని సపోర్ట్ చేస్తూ విపరీతమైన హింసను ప్రేరేపిస్తున్నారు. విపరీతమైన నెగిటివ్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతున్నారు. దీనికి ప్రధానమైన పాత్ర ఈ రాజకీయ నాయకులు, ఉగ్రవాద గ్రూపులు కూడా. రాజకీయ నాయకులు, ముఖ్యంగా బీజేపీ ప్రముఖులు సోషల్ మీడియాను ఇలా ద్వేషపూరిత ప్రసంగాలకు, విద్వేషపూరిత పోస్టులకు వారు ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. నిజానికి మన భారతదేశంలో, మన భారతీయ న్యాయ సంహిత ప్రకారం జాతి, మతం, కులం ఆధారంగా సమూహాల మధ్య ఇలాంటివి నెగిటివ్గా ప్రేరేపించడం కానీ, శత్రుత్వాన్ని ప్రేరేపించడం కానీ వాటికి శిక్ష ఉంటుంది సెక్షన్ 196 ప్రకారం. అలాగే ఈ కమ్యూనిటీస్ మీద నేరాలను ప్రేరేపించేటువంటి పోస్టులు కనుక పెడితే వాటికి శిక్ష ఉంటుంది సెక్షన్ 353 ప్రకారం. ఇవి కాకుండా SC ST అట్రాసిటీ ఉంటుంది, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల
అట్రాసిటీ చట్టం 1989 ప్రకారము కూడా ద్వేషపూరితమైన ప్రసంగాలు కూడా నేరం. సో వీటి అమలు అనేవి జరగటం ఎంత కష్టంగా ఉందో, వీటి అమలు చాలా బలహీనంగా ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి అడ్డు అదుపు లేకుండా ఇలా ఈ చట్ట పరిధిలోకి రాకుండా వీటిని మిస్యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఆన్లైన్లో జరిగేటువంటి ఇలాంటి ఉల్లంఘనకు సంబంధించి ఇప్పటికే ఉన్న చట్టపరమైనటువంటి ఈ చట్టం అంతా పనిచేస్తుంది, కానీ అది సరిపోవట్లేదు అని నిరూపించబడింది. కాబట్టి కర్ణాటక ప్రభుత్వం ఎన్నాళ్ళ నుంచో ఒక చర్చ జరిపి తర్వాత వారు ఒక బిల్ని ప్రవేశపెట్టారు. అదే ద కర్ణాటక హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ బిల్ 2025. ప్రత్యేకంగా ఈ బిల్లును ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం కర్ణాటకనే. ఏంటి ఈ బిల్లు అంటే, ఈ బిల్లు ద్వేషపూరితమైన ప్రసంగాలంటే ఇలా విద్వేషంతో రెచ్చగొట్టేటువంటి ఇలాంటి పోస్టులు, ప్రసంగాలు కూడా వ్రాతపూర్వక వచనాలున్నా, వాటికి సంబంధించిన సంకేతాలున్నా, కనిపించేటువంటి ప్రాతినిధ్యాలున్నా, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా కూడా ప్రజల దృష్టిలో గాయం జరిగిన, అసమ్మతి జరిగిన, శత్రుత్వ భావాలు రెచ్చగొట్టిన, ద్వేషం ఉన్న, దురభిప్రాయం ఉన్న వాటిని కలిగించేటువంటి ఉద్దేశంతో ఏదైనా పోస్టు చేస్తే, ప్రచారం చేస్తే ఆ వ్యక్తి శిక్షించబడతాడు. ఇలా వీటిలో మతము, జాతి, కులము, సమాజం, లింగము, లైంగిక ధోరణి, జన్మస్థలం, నివాసం, భాష, వైకల్యం ఇలా అనేక రకాలుగా వేటి విషయంలో అయినా సరే విద్వేషాలు కానీ, హింస కానీ, రెచ్చగొట్టేటువంటి స్వభావాలు కానీ ఉంటే వీటిని పరిగణలోనికి తీసుకుంటారు. ఈ చట్టం అనేది మతభేదం, కులభేదం, సమాజభేదం, లింగభేదం, భాషాభేదం ఇలా ఏమీ లేకున్నా రాష్ట్రమంతా వర్తింపచేసేది, అందరికీ వర్తింపచేసేది. కానీ ఎవరూ కూడా ఏమీ చెప్పని పరిస్థితి ఉన్నా కేవలం మతపరమైనటువంటి హిందుత్వవాదులు కానీ, హిందుత్వ సంస్థలు కానీ, అలాగే రాజకీయ కూటమి ముఖ్యంగా బీజేపీ వాళ్ళు కానీ వీరు మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. మిగతా వారికి లేనిది వీరికి మాత్రం ఎందుకు ఇంత వ్యతిరేకత అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఇలా కర్ణాటక రాష్ట్రంలో కూడా విపరీతంగా ఇలా సోషల్ మీడియాను తప్పుదారి పట్టిస్తూ జనం మధ్య విషబీజాలు నాటి వారిని చెడగొడుతూ, మత విద్వేషాలు, కుల విద్వేషాలు రెచ్చగొడుతూ జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్న విషయాన్ని బట్టి ఈ బిల్ తీసుకొచ్చారు. ఈ బిల్లు ప్రకారం ఎలాంటి శిక్షలుంటాయి అంటే, మొదటిసారి నేరం చేస్తే, మొదటి నేరం అయితే గనక 1 నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది, 50,000 జరిమానా ఉంటుంది. అదే పదే పదే ఇలాంటి నేరాలు చేస్తూ ఉంటే 2 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు కూడా శిక్ష ఉంటుంది, ₹1,00,000 జరిమానా ఉంటుంది. ఇంకొక విచిత్రం, ఇలా జరిగే నేరాలన్నీ కూడా కాగ్నిజబుల్ అంటే పోలీసులు వారెంట్ లేకుండా కూడా అరెస్టు చేస్తారు. ఇంకొకటి నాన్ బెయిలబుల్ కూడా, బెయిల్ కూడా రాదు. జ్యుడిషియల్ ప్లస్ క్లాస్ మెజిస్ట్రేట్కి మాత్రమే ఇలాంటివి విచారణకి వెళ్తాయి. అయితే బాధింపబడిన వారికి పరిహారం చెల్లించేటువంటి అధికారం కోర్టులకు కూడా ఉంటుంది. అయితే ఇంకొక బాధ్యత కూడా అప్పచెప్పారు. ఏంటి అంటే సంస్థాగత బాధ్యత అనేటువంటి భావన తీసుకొచ్చారు. ఈ ద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు, హింసలు ఒక సంస్థకు సంబంధించినవైతే గనక ఆ సంస్థ బాధ్యత తీసుకోవాలి. ఆ సంస్థలో కానీ, బాధ్యతా స్థానాల్లో ఉన్న వ్యక్తులు కానీ తమకు తెలియకుండా జరిగిందని, శ్రద్ధ వహించారని నిరూపించకపోతే వారు కూడా దోషులుగా పరిగణిస్తారు. అంతేకాదు సోషల్ మీడియా, ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద అత్యధికమైన బాధ్యతను ఈ బిల్ పెంచుతుంది. ఎలక్ట్రానిక్ మీడియాతో ఎవరైతే ప్లాట్ఫామ్లు ఉన్నాయో ఈ ద్వేషపూరితమైన కంటెంట్లు నిరోధించడానికి, తొలగించడానికి ఖచ్చితంగా వారు యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి యాక్షన్స్ చూడడానికి స్టేట్ ఆఫీసర్ అని ఒక ఆయన పెడతారు. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఇలా విద్వేషపూరితమైన ప్రసంగాలు, పోస్టుల్లో ఏమైనా ఉంటే నేరాలకు పాల్పడిన వారు మాత్రమే కాకుండా మధ్యలో షేర్ చేసిన వారు కానీ, మధ్యలో ఉన్న వ్యక్తులకు కూడా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది, జరిమానాలు కూడా పడతాయి. ఇలా ద్వేషపూరితమైన, విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు, పోస్టుల కారణంగా సమూహాల మధ్య, సభ్యుల మధ్య, మనుషుల మధ్య శాంతికి భంగం కలిగించే, విభేదం కలిగించేటువంటి అవకాశం ఏమైనా ఉంటే క్లాజ్ 9 కింద జిల్లా మెజిస్ట్రేట్లకు విస్తృతమైన అధికారాలు కూడా ఇవ్వబడ్డాయి. వారికి ఇచ్చిన ఆ అధికారాన్ని బట్టి ఊరేగింపులు జరిగేటువంటి విషయాల్లో కానీ, సమావేశాలను నియంత్రించే అధికారం కూడా వారికి ఉంటుంది. ఇక ఇలాంటివి ప్రతి వారికి వర్తిస్తాయా అంటే కాదు, కొన్ని మినహాయింపులున్నాయి. స్వేచ్ఛను కూడా ఇచ్చారు. స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ చేసుకోవడానికి కొంత ప్రొటెక్షన్ కూడా ఉంది. భావ ప్రకటన స్వేచ్ఛతో, సమతుల్యంతో చేయవలసిన అవసరాన్ని గుర్తిస్తూ విద్యలో కానీ, ఎడ్యుకేషన్లో కానీ, కళాత్మకమైనటువంటి విషయాల్లో కానీ, సాహిత్యపరమైన విషయాల్లో కానీ, శాస్త్రీయపరమైనటువంటి విషయాల్లో కానీ, టెక్నికల్గా శాస్త్రీయపరమైన విషయాల్లో కానీ, అలాగే నిజమైనటువంటి రిలీజియన్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో నిజమైన రిలీజియన్లోనూ, అలాగే వారసత్వంగా వచ్చినటువంటి లిటరేచర్కి కానీ, రచనలకు కానీ ఇలాంటి వాటి విషయాల్లో మాత్రం ఈ బిల్లులో మినహాయింపులు ఉన్నాయి. అలా విలువైనటువంటి వాటికి మినహాయింపులు ఇస్తూ ద్వేషపూరిత, విద్వేష ప్రసంగాలకు మాత్రమే ఇలాంటివి వర్తింపచేశారు. కర్ణాటక ద్వేషపూరితమైన ఇలాంటి ప్రసంగాలు, పోస్టులు, మతహింసలు ఇలా జరుగుతున్న విద్వేషపూరితమైన కావాలని చేసేటువంటి నేరాలను నివారించడానికి, వాటిని కంట్రోల్ చేయడానికి
ప్రివెంట్ చేయడానికి ఈ బిల్లు అత్యవసరమని చెప్పి వారు ఈ బిల్లును తీసుకురావడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్ర స్థాయి చట్టం ఇదే. భారతదేశంలో చట్టపరమైన విధానంలోకి తీసుకువచ్చారు. అయితే ఈ బిల్లు అనేది ఇలాంటి హింసను ఎంతవరకు కంట్రోల్ చేస్తుంది, ఇలాంటి వివక్షను నిజంగా కంట్రోల్ చేస్తుందా, ఇలాంటి వివక్షను ఆపుతుందా, సో ఇలాంటివన్నీ కూడా ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయనో తెలియదు. కానీ దీన్ని సంరక్షించేటువంటి, స్వేచ్ఛను రక్షించేటువంటి దాన్ని అమలు చేసే విధానం మీద ఆధారపడి ఉంటుంది, దాని అమలు మీద ఆధారపడి ఉంటుంది. కర్ణాటక కానీ భారతదేశం అంతటా కూడా మతపరమైన, కులపరమైన, విద్వేషపూరితమైనటువంటి రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు, పోస్టులు విపరీతంగా చేయడానికి వారి నుంచి పుట్టుకొచ్చిన వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు అంధభక్తులుగా ఇలా మతపరమైన హింసతోనూ, కులపరమైనటువంటి వివక్షలతోనూ ఇలా రోజు రోజుకి విపరీతంగా పెరుగుతున్నాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంతా కూడా వాస్తవాలు, చరిత్రలు దాచి వారి ఉద్దేశాలను మాత్రమే ప్రెజర్గా నొప్పిస్తున్నారు. దాన్ని యాక్సెప్ట్ చేయలేని వారందరినీ కూడా దేశద్రోహులుగాను, విమర్శకులుగాను నెగిటివ్గా చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో మనుషుల యొక్క బుర్రలను పాడు చేస్తున్నటువంటి ఇలాంటి హింసలు కానీ, ద్వేషపూరితమైన, ఉద్దేశపూరితమైన మత కల్లాలు అన్నిటినీ కూడా నియంత్రించడానికి ప్రతి రాష్ట్రంలోనూ కూడా ఇలాంటి బిల్లులు రావాలి. యాంటీ కన్వర్జన్ లా అని చెప్పి మతం మారకుండా నియంత్రించేటువంటి బిల్లులు వస్తే అందరూ యాక్సెప్ట్ చేశారు, చప్పట్లు కొట్టారు. ఇలా ద్వేషపూరితమైన, ఉద్దేశపూర్వకంగా జరిగేటువంటి ఇలాంటి హింసాత్మకమైన పోస్టులు, వ్యతిరేకించేటువంటి పోస్టులు అన్నిటినీ కూడా కంట్రోల్ చేయడానికి కూడా మంచి చట్టం రావాలి. ప్రతి రాష్ట్రంలోనూ రావాలి, దేశవ్యాప్తంగా కూడా అమలు కావాలి. ఇవి రాజకీయాలు వారి రాజకీయాన్ని బట్టి ప్రజలు ఏదైతే అది అయ్యిందిలే అని వారి సామాజిక విధానాన్నే మార్చేస్తూ అజ్ఞానులుగా, అంధులుగా మార్చేస్తున్నారు. దేశాన్ని ఎంత నాశనం చేస్తున్నారో కూడా తెలియని ప్రభావం ఇది. ఇలాంటి ప్రభావానికి ఇలాంటి చట్టాలు అనేది రావాలి. అయితే ఈ చట్టం అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంతవరకు దాన్ని అమలు చేయగలుగుతారు, ఎంతవరకు రాష్ట్రంలో కంట్రోల్ అవుతుంది అనేది వేచి చూడాలి. సో కర్ణాటకలో అయితే ఈ చట్టం అనేది మాత్రం వచ్చింది. సో కర్ణాటక రాష్ట్రం అయితే ఈ కర్ణాటక హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ బిల్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఇది ఈ వీడియోలోని అంశం. సో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే ఇతరులకు కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. సో మరొక అద్భుతమైనటువంటి మంచి టాపిక్తో మరలా వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.